కనుపర్తిపాడు ఎస్టీ కాలనీకి చెందిన శ్మశాన వాటిక అభివృద్ధి పనులను టీడీపీ నేత కోటరెడ్డి గిరిధరెడ్డి పరిశీలించారు. ఎస్టీ కాలనీకి సంబంధించిన శ్మశానానికి ప్రహరీ కూడా నిర్మాణం ఏర్పాట్లను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా పలు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నేతలు హాజరయ్యారు. రూరల్ నియోజకవర్గంలో ఈరోజు 24వ డివిజన్లోని కనుపర్తిపాడులో ఏదైతే మనం జనవరి 24వ తారీఖున 27 కోట్ల రూపాయలతో 240 పనుల్ని ఒకటే రోజు కూటమి నాయకుల సమక్షంలో స్థానికంగా ఎక్కడికక్కడ ప్రజల చేత శంకుస్థాపన చేశాము. ఆ 240 వర్కులకు సంబంధించి 60 రోజుల్లో పూర్తి చేస్తామని మాట చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ప్రతిరోజు కూడా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో అటు కార్పొరేషన్ అధికారులతో అదేవిధంగా ఎప్పటికప్పుడు ఈ 240 పనులు అర్బన్ 26 డివిజన్లో జరుగుతున్నాయో ప్రతినిత్యం కూడా ఈ వర్కుల మీద స్థానిక నాయకులతో అదేవిధంగా అధికారులతో కలిసి పర్యవేక్షిస్తూ ఏదైతే టైం లైన్ మనం అనుకున్నామో మార్చి 24 లోపల ఈ వర్కులన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం 60 రోజుల లోపల మాట ఇచ్చాము. ఆ మాట ప్రకారం ఖచ్చితంగా 60 రోజుల్లో పూర్తి చేసి ఇస్తామని తెలియజేస్తూ ఆ వర్కులు 240 పనులు ఎలా జరుగుతున్నాయి, క్వాలిటీ పరంగా కానీ వర్క్ అనుకున్న టైంకి జరుగుతుందా లేదా అనే దాని మీద ప్రతిరోజు కూడా ప్రతి డివిజన్లో కూడా ఎక్కడికక్కడ స్థానిక కార్పొరేటర్లతో డివిజన్ ఇన్ఛార్జీలతో కుటుంబ నాయకులతో కలిసి కూడా ప్రతిరోజు కూడా పర్యవేక్షిస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు కనుపర్తిపాడు గ్రామంలో గత ఎన్నో సంవత్సరాలుగా ఎస్టీలకు సంబంధించి ఏదైతే శ్మశాన వాటిక ఉందో మీకు అందరికీ తెలుసు. ఈ ల్యాండ్లన్నీ కూడా కాస్ట్ పెరిగిపోవడం వల్ల ఆక్రమణలు అదేవిధంగా అన్యాక్రాంతంగా ఆక్రమణలకు గురై ఎక్కడికక్కడ వివిధ రకాల ఇబ్బంది పడుతున్న దానిలో భాగంగా ఈ కనుపర్తిపాడు గ్రామానికి సంబంధించిన ఈ ఎస్టీ కాలనీకి సంబంధించిన బెరల్ గ్రౌండ్ని కాపాడాలనే ఉద్దేశంతో దాదాపు 2 ఎకరాల 60 సెంట్లని మనం ఈరోజు కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటున్నాం. ఆ కాంపౌండ్ వాల్ని ఒకసారి ఎక్కడ దాకా వచ్చింది, ఎప్పుడు లోపల పూర్తి అయిపోద్ది, ఇంకేమి బ్యాలెన్స్ పనులు ఉన్నాయి అనే దాని మీద ఈరోజు పర్యవేక్షణ జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ కాంపౌండ్ వాల్ పూర్తిగా అయిపోయింది. మిగతా వర్కులు కూడా రాబో వారం రోజుల్లో కూడా పూర్తి చేస్తారని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు ఓపెన్ స్పేస్ పార్కులకు సంబంధించిన స్థలాలు కానీ శ్మశాన వాటికలకు సంబంధించిన స్థలాలు కానీ ఇతర ప్రభుత్వ స్థలాలు కానీ ఎవరు అయినా ఎక్కడైనా ఆక్రమించిన పక్షంలో దాన్ని ఇమీడియట్గా ఎమ్మెల్యే గారి కానీ ఎమ్మెల్యే గారి ఆఫీస్ దృష్టికి కానీ తేవాలని, ప్రభుత్వ ఆస్తులవి ప్రజల ఆస్తి అవి కాపాడుకోవడానికి నిరంతరం కూడా పనిచేస్తున్నాం. దానిలో భాగంగా ఇటీవల కాలంలో చాలా పార్కులకి కాంపౌండ్ వాల్ నిర్మించి 100 కోట్ల ప్రజల ప్రభుత్వ ఆస్తిని నెల్లూరు నగర కార్పొరేషన్ 26 డివిజన్లో కూడా కాపాడుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా అభివృద్ధి పరంగా కానీ సంక్షేమ పరంగా ఈ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మంచి ప్రభుత్వం ఏ మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి సారథ్యంలో నిరంతరం కూడా కొన్ని 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎక్కడైనా ఏదైనా శంకుస్థాపన చేశాము అంటే ఆ పని పూర్తి కావాల్సిందే. అంత బాధ్యతతో ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కానీ డివిజన్ ఇన్ఛార్జీలు కానీ కూటమి నాయకులు కానీ అందరినీ కలుపుకొని వాటిల్లో ప్రజల్ని భాగస్వామ్యం చేసుకుంటూ అభివృద్ధి పనులన్నీ కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం.
భవిష్యత్తులో కూడా చేస్తాం. చాలా పెద్ద డివిజను. ఎప్పుడు కూడా ఈ డివిజన్కి సంబంధించి గతంలో అభివృద్ధికి నోచుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 7 కోట్ల రూపాయలు ఈ 24 డివిజన్కి కనపర్తిపాడు కానీ, కల్లూరుపల్లి కానీ, ఇంద్రమ్మ కాలనీ కానీ ఏరియాలకి కేటాయించడం జరిగింది. ఇంకా కూడా చేయాల్సి ఉంది. భవిష్యత్తులో కూడా రాబో 3 సంవత్సరాల్లో తప్పకుండా ప్రత్యేక దృష్టి డివిజన్ మీద పెడతాం. అతి త్వరలో ఒక నెల 15 రోజుల లోపల ఇంకొక 70 లక్షల రూపాయలు కూడా ఈ డివిజన్కి కేటాయిస్తున్నామని శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు చెప్పన్నారు. అవి కూడా కేటాయించి రాబో రోజుల్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, ఇన్ని మంచి పనులు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, స్థానిక శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారికి, స్థానిక కార్పొరేటర్ అరవశాంతి గారికి, స్థానికంగా ఉన్న మా పార్టీ కూటమి నాయకులందరినీ కూడా మీరందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా